So in our previous classes, we have seen postulates of Boolean algebra. Okay, and in this class, we have to simplify these Boolean expressions by using postulates of Boolean algebra. మనం కొన్ని రూల్స్ మనం చెప్పుకున్నామమ్మా నిన్న మన క్లాసుల్లో. ఓకే, సో ఆ చెప్పుకున్న రూల్స్ ప్రకారము ఈ బులియన్ ఆల్జిబ్రాని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలన్నమాట. రైట్, దీస్ ఆర్ ది బులియన్ ఎక్స్ప్రెషన్స్, యూ హావ్ టు రెడ్యూస్ ఇట్. ఓకే, సో ద క్వశ్చన్ ఏంటంటే ఏబిసి ఏబిసి ఇంటూ ఏబి ప్లస్ సి బార్ ఇంటూ బీసీ ప్లస్ ఏసీ. ఓకే, ఇది మనకి ఇచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్. రైట్, అండ్ వీ హ్యావ్ టు సింప్లిఫై ఇట్. ఎందుకని సింప్లిఫై చేసుకోవాలి అంటే ఇట్లాగే మనం కనుక సర్క్యూట్ డిజైన్ చేస్తే సర్క్యూట్ బాగా పెద్దదైపోతుంది అనమాట. ఓకేనమ్మా, సో చూడండి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ని కావాలో గేట్స్ సింపుల్ చెప్పాలంటే ఏబిసి ఒక అండ్ గేట్, ఓకే, ఏబి ఇంకొక అండ్ గేట్, సి బార్కి ఒక ఇన్వర్టర్, బీసీకి ఒక అండ్ గేట్, ఏసీకి ఇంకొక అండ్ గేట్, ఏసీ ప్లస్ బీసీ యాడ్ చేయడానికి ఒక ఆర్ గేట్, రైట్. దీన్ని మళ్ళీ సి బార్తో మల్టిప్లై చేయడానికి మళ్ళీ ఒక అండ్ గేట్, రైట్. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి ఏబిని యాడ్ చేయడానికి ఇంతవరకు మొత్తం ఇప్పుడు యాడ్ చేయడానికి ఒక ఆర్ గేట్, ఈ మొత్తం ఇచ్చిన ఫంక్షన్ని ఏబిసితో మల్టిప్లై చేయడానికి ఒక గేట్ కావాల్సి వస్తుంది అనమాట, ఒక అండ్ గేట్ కావాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు లెక్క వేశారు కదా, ఇప్పుడు చెప్పండి ఈజీగా. అంటే క్వశ్చన్ చూస్తూనే మనం చెప్పగలగాలన్నమాట మనకి ఎన్ని గేట్స్ అవసరం అవుతాయో మామూలుగా అని చెప్పేసి. సో 1 2 3 4 5 6 7 8 9 గేట్స్ అవసరం అవుతాయండి మనకి జనరల్గా చెప్పుకోవాలంటే కనుక. సో వీ నీడ్ 9 గేట్స్ టు డిజైన్ యాజ్ ఇట్ ఈస్. ఇచ్చిన ఫంక్షన్ ఇచ్చినట్టుగానే కనుక నేను డిజైన్ చేసుకుంటే నాకు ఇప్పుడు 9 గేట్సా 8 గేట్సా, సో 8 or 9, రైట్. ఇప్పుడు మనం లెక్కేసాం కదా, అన్ని గేట్స్ అవసరం అవుతాయి అనమాట. సో వీ హావ్ టు సింప్లిఫై ఇట్. సో ఇప్పుడు నేను నేర్చుకునే బులియన్ ఆల్జిబ్రా, మనం నేర్చుకునే బులియన్ ఆల్జిబ్రాని ఇక్కడ అప్లై చేద్దామమ్మా. సో ఏబిసి ఇంటూ ఏబి ప్లస్ అని లోపల ఏదో ఒక టర్మ్ ఉందిరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ని మీరు సింప్లిఫై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకని మీకు అర్థం అవ్వాలి. సి బార్ ఇంటూ ఉందన్నమాట ఇక్కడ లోపల. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొద్దిగా ఎలాబరేట్ చెప్తానమ్మా, తర్వాత క్వశ్చన్ చూస్తూనే ఆన్సర్ రాసేయాలి, రైట్. సో ఏబిసి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మచ్ మోర్. ఓకే, నేను చెప్తున్నప్పుడే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. పెన్ పేపర్ తీసుకొని చేస్తూ ఉండండి అమ్మా ప్యారల్గా. ఏబిసి ఇంటూ ఏబి ఇంతవరకు ఓకే ప్లస్ ఇప్పుడు మీరు సింప్లిఫై చేయండి దీన్ని మీరు. సి బార్ ఇంటూ బీసీ ప్లస్ సి బార్ ఇంటూ ఏసీ. యాక్చువల్లీ ఇది 1 స్టెప్ ప్రాబ్లమ్ అమ్మా, ఇది సింగిల్ స్టెప్ ప్రాబ్లమ్ ఇది, బట్ కొద్దిగా మీకు అర్థం కావడం కోసం ఎలాబరేట్ చెప్తాను. సో గమనించండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఇంటూ ఏబి ప్లస్ గమనించండి ఇక్కడ సి బార్ ఇంటూ బి ఇంటూ సి ఇలా రాసుకోవచ్చా? మనం చెప్పుకున్నాం నేను, మనము ఏంటి కామ్యుటేటివ్ లా ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కామ్యుటేటివ్ లా. ఓకేనండి, ఇలా మనం ఎన్ని టర్మ్స్ కింద రాసుకోవచ్చు మనం దీన్ని. ఏబిసి ఉందనుకో, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు బిసిఏ, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిఏబి. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు బిఏసి. ఇలా మనము ఎన్ని రాసుకోవచ్చు అనమాట. ఇట్ ఈక్వల్ టు ఏసిబి. సో 2 into 3 ఈక్వల్ టు 3 into 2, అవునా కదా. 1 into 2 into 3 ఈక్వల్ టు 3 into 2 into 1. ఓకే, అలా మనం రాసుకోవచ్చు కదా మనం దాన్ని. సో అలాగా సి బార్ ఇంటూ బీసీ రాసుకోవచ్చు, బిసి ఇంటూ సి బార్ రాసుకోవచ్చు అవ్వండి. దీన్ని రాసుకోవచ్చు కదా మరి దీన్ని అలాగా, రైట్. ప్లస్ సి బార్ ఏసీ రాసుకోవచ్చు, ఏసి ఇంటూ సి బార్ రాసుకోవచ్చు కదా. ఓకేనా. సో ఇప్పుడు గమనించండి, మనం బిలియన్ ఆల్జిబ్రాస్లో ఫార్ములాస్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాము. ఒక 10 15 ఫార్ములాస్ చెప్పుకున్నామమ్మా.
ఓకేనా? ఆర్ గేట్ ఫార్ములాస్, అండ్ గేట్ ఫార్ములాస్, డబుల్ కాంప్లిమెంటేషన్ లా, ఓకే, ఇవన్నీ మనం చెప్పుకున్నాం మనం. చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇది? సి ఇంటూ సి బార్. గమనించండి, ఏ ఇంటూ ఏ బార్ అండ్ గేట్. ఓకే, ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0. అలాగే బి ఇంటూ బి బార్ ఈక్వల్ టు 0. అలాగే సి ఇంటూ సి బార్ ఈక్వల్ టు 0. సి ఇంటూ సి బార్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ? సి ఇంటూ సి బార్ ఈస్ 0 నౌ. సి ఇంటూ సి బార్ ఈజ్ 0 నౌ. ఓకే, దిస్ ఈజ్ 0 నౌ, రైట్? సి ఇంటూ సి బార్ 0 అయిపోయింది. 0 ఇంటూ బి 0. సో మొత్తం టర్మ్ ఏమైంది ఇప్పుడు నాకు? 0 అయిపోయింది. అలాగే సి ఇంటూ సి బార్ ఏమైందమ్మా? 0. 0 ఇంటూ ఏ 0 ఇంటూ ఏ 0. ఓకేనా? ఏ ఇంటూ 0 అండ్ గేట్. ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0, రైట్? సో మొత్తం మనకి 0 అయిపోయింది. ఇప్పుడు నా టర్మ్ ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ నాకు ఇంకా అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసి ఇంటూ ఏబి. ఏబిసి ఇంటూ ఏబి. ఓకేనా? ఏబిసి ఇంటూ ఏబి అంటే మీనింగ్ ఏంటిది? ఏ బి, ఏ బి సి ఇంటూ ఏ ఇంటూ బి. అంతేనా కదా? అంతేనా కదా? మనకి ఇంకో ఫార్ములా ఉంది అండ్ గేట్లోనే. ఏంటి? మనం అండ్ గేట్ ఫార్ములాస్ ఇప్పుడు ఎక్కువ ఉపయోగించామమ్మా. సో అండ్ గేట్ ఫార్ములాస్ ఒకసారి రాసి చూడండి ఇక్కడ. ఐ రైటింగ్ హియర్ అండ్ గేట్ ఫార్ములాస్. ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0, రైట్? ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అవునా? ఏ ఇంటూ 1 ఏ. ఏ ఇంటూ ఏ ఏ. ఏ ఇంటూ 0 0. ఏ ఇంటూ ఏ బార్ 0. చూడండి ఇక్కడ ఏ ఇంటూ ఏ ఉంది కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు మనం ఇప్పుడు దీని బదులుగా ఇక్కడ ఏ, రైట్? అలాగే బి ఇంటూ బి ఉంది. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. బి ఇంటూ బి ఈక్వల్ టు బి అవుతుంది కదా? కాబట్టి ఏ బి అంటే ఈ 2 టర్మ్స్ బదులుగా మనం ఒకటే రాసుకుంటాము. ఓకేనమ్మా? ఈ 2 బీలు ఉన్నారా ఇక్కడ? ఒక బీని రాసుకుంటాము. ఎందుకని? ఫార్ములా ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, బి ఇంటూ బి ఈక్వల్ టు బి. అదే ఇక్కడ మనకి 2 ఏలు ఉన్నాయిరా ఇక్కడ. ఇక్కడ మనకి 2 ఏలు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇదొక ఏ, ఇదొక ఏ, మల్టిప్లికేషన్ లో ఉందన్నమాట. సో ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ, ఒకేనే రాసుకుంటాము. సో ఇక్కడ నాకు మిగిలిన టర్మ్ ఏంటి? సి, ఏబిసి. సో ఇప్పుడు నేను కనుక ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ లాజిక్ గేట్ హియర్ నౌ. ఇప్పుడు నాకు గేట్ తయారు చేయాలంటే కనుక ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఏ బి సి అని ఇన్పుట్లు ఇచ్చి ఒకటే అండ్ గేట్ అవుట్పుట్ లో. అవునా కదా? దిస్ ద ఆన్సర్. దిస్ ద ఆన్సర్. ఏ బి సి అని ఇన్పుట్ ఇస్తే ఏ బి సి అని ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఈక్వల్ టు ఏబిసి. అవుట్పుట్ ఈక్వల్ టు ఏబిసి. సో 1 గేట్ ఈజ్ ఎనఫ్. అంటే ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ని కూడాను సింపుల్ గా ఒక్క గేట్ తో మనం డిజైన్ చేసేయచ్చు. ఇందాక చేస్తే ఏమొచ్చిందిరా మనకి? 9 గేట్లు వచ్చినాయి మనకి, రైట్? సో బూలియన్ ఆల్జీబ్రా ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం ఈ లాజిక్ ని సింప్లిఫై చేసుకుంటే గమనించండి ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ కి అవుట్పుట్ ఇది ఒకటే అవుతుందమ్మా వితౌట్ చేంజింగ్ ఫంక్షనాలిటీ. చెప్పుకున్నాం ఫస్ట్ డెఫినేషన్ లో మనము ఫంక్షనాలిటీ ఏమీ మారకుండా మనం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇది ఇక్కడ నాకు కాన్సెప్ట్. ఓకేనమ్మా? అర్థమవుతుందా? ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి గమనించండి. మీరు నోట్ చేసుకున్నారు కదా? నౌ ఐఆమ్ ఎరేజింగ్ ఇట్. ఇది చూడండి అమ్మా, ఇది సింగిల్ స్టెప్ ఆన్సర్ రా. ఇది ఇంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద కాన్సెప్ట్. దట్స్ ఇట్. అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి అంతే. అబ్జర్వేషన్ మీన్స్ లెర్నింగ్. ఓకే, అబ్జర్వేషన్ ఉంటేనే ఇంజనీరింగ్ రా. అబ్జర్వేషన్ లేకుండా బట్టి పడుతున్నానంటే ఇట్స్ నాట్ ఇంజనీరింగ్, రైట్? సో చూడండి ఇక్కడ సి బార్ ఇంటూ ముందు అర్థమైపోవాలి. ఇక్కడ మనం టార్గెట్ చేయాలని చెప్పి అర్థమైపోవాలి. ఇక్కడ మనము టార్గెట్ చేయడం అర్థమైపోవాలి. సి బార్ ఇంటూ బీసీ ప్లస్ ఏసీ బార్. సి బార్ ఇంటూ బీసీ 0. ఎందుకని? సి ఇంటూ సి బార్ ఒకటే టర్మ్ ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఫామ్ లో రియల్ ఫామ్ లో ఉందనుకోండి అమ్మా, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు. ఎందుకని? ఈ ఫార్ములా ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0 ఫార్ములా అనమాట. ఓకేనా? సో సి బార్ ఇంటూ బీసీ 0. ఎందుకని? సి బార్ ఇంటూ సి 0, 0 ఇంటూ బి 0. అలాగే సి బార్ ఇంటూ ఏసీ 0. టర్మ్ మొత్తం 0 అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ నాకు ఏబి మిగిలింది. సో ఏబి ఇంటూ ఏబిసి, ఏబి
ఇంటూ ఏబిసి. ఓకే, సింగిల్ స్టెప్ ఆన్సర్ రా, గమనించండి ఇక్కడ. ఏబి ఇంటూ ఏబిసి ఈక్వల్ టు ఏబిసి. ఏబిసి. సో ఎందుకని ఏబి ఒక టర్ము, ఏబి ఒక టర్ము, ఏ ఇంటూ ఏ కాబట్టి ఏబి. ఓకే, ఏబి మొత్తం ఒకే టర్మ్ తీసుకుంటే, ఏబి మొత్తం ఒకటి టర్మ్ కింద తీసుకుంటే కనుక ఏ ఇంటూ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి, బీసీ. పక్కన సి వచ్చేసింది, అంతే. సి ఉంది మల్టిప్లికేషన్లో. సింపుల్ సింగిల్ స్టెప్ ఆన్సర్ అమ్మా ఇది. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్వై, ఎక్స్ ఇంటూ ఎక్స్వై ఈక్వల్ టు ఎక్స్వై. అది ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే ఒకటే వస్తారా, మనం బుల్లిగా చెప్పి ఒకటే తీసుకోవాలి, ఏ ఇంటూ ఈక్వల్ టు ఏ అదనమాట. రైట్, లెట్ us move on to another problem. A plus B plus A bar B bar C అని ఉందమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? సో గమనించండి, మామూలుగా చేస్తే ఏ బార్కి ఒక ఇన్వర్టర్, బి బార్కి ఒక ఇన్వర్టర్. ఓకే, ఏ బార్కి ఒక ఇన్వర్టర్, బి బార్కి ఒక ఇన్వర్టర్, ఏ బార్ బి బార్ సి అండ్ గేట్కి ఒక గేట్. ఓకేనా, ఇప్పుడు 3 గేట్లు అనమాట. దీన్ని బితో యాడ్ చేయాలి ఒక గేట్, ఈ మొత్తాన్ని ఏతో యాడ్ చేయాలి ఒక గేట్. 1 2 3 4 5 గేట్స్ అవసరం అవుతాయమ్మా నాకు, మినిమం 4 అవసరం అవుతాయి అనమాట ఇది రాయటానికి, ఇది చేయడానికి మాకు. సో సింప్లిఫై చేసేయండి. ఇప్పుడు గమనించండి, మీకు ఫార్ములా మీకు గుర్తొస్తుందా? లాస్ట్ ఫార్ములాస్ మీకు చెప్పాం కదమ్మా, అవి గుర్తు రావాలి. ఏ ప్లస్ ఏ బార్ ఈ మొత్తం బి అనుకుంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఏ బార్ బి, ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది బాగా గుర్తుండాలమ్మా మీకు, 3 ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. అవి ఏంటి అంటే ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఫార్ములా ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ. రైట్, అండ్ థర్డ్ ఫార్ములా ఏ ప్లస్ బి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట ఇది, ఏ ప్లస్ బి. ఇది మీకు మిమ్మల్ని ఈ ఫార్ములా చాలా వరకు గట్టెక్కిచ్చేస్తుంది అనమాట. ఇది సింప్లిఫై అయిపోతుంది తొందరగా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిసి. రైట్, ఏ ప్లస్ బిసి. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇప్పుడు మనకి ఫార్ములా ఇక్కడ ఏంటి, ఏ ప్లస్ ఏ బార్ బి ఈ ఫార్ములా ఉందమ్మా. ఏ ప్లస్ ఏ బార్ బి ఈ ఫార్ములా అనమాట. ఏ ప్లస్ ఏ బార్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్, గమనించండి రా, నేను దీన్ని ఏ అనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఏ బార్, ఈ మొత్తము బిలా ఉందిరా, ఈ మొత్తం బి లాగా ఉందన్నమాట. సో ఏ ప్లస్ ఏ బార్ బి అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఏ అంటే ఇదిగో, ఏ అంటే ఏంటి, ఏ రాశాను, ప్లస్ బి, బి అంటే ఏంటి, బి బార్ సి. బి అంటే ఏంటి, బి బార్ సి. ఇంకా నాకు మిగిలిన టర్మ్ ఏంటి, బి మిగిలింది ఇక్కడ, బి. ఓకేనమ్మా, బి ఇక్కడ మిగిలింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది, బి ప్లస్ బి బార్ సి, బి ప్లస్ బి బార్ సి. సో ఏ ప్లస్ ఏ బార్ బి, అలాగే బి ప్లస్ బి బార్ సి, బి ప్లస్ సి. అవునా కదా? సో ఈ టర్మ్ ఏ అలాగే రాస్తున్నాను, ప్లస్ బి ప్లస్ బి బార్ సి అంటే బి ప్లస్ సి, బి ప్లస్ సి. ఇది మనకి అవుట్పుట్ అనమాట. సో సింపుల్ గా ఏ బి సి అనే 3 ఇన్పుట్లు తీసుకొని ఒక ఆర్ గేట్ పెట్టుకుంటే అయిపోయింది, అవుట్పుట్ తీస్తుంది అనమాట నాకు. ఓకేనండి, సింపుల్, ఒక గేట్తో అయిపోయిందండి. రైట్, లెట్ us move on to another problem. ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి డి బార్ ప్లస్ ఏ బార్ బి సి ప్లస్ ఏ బార్ బి ఈ ఎఫ్. ఓకేనమ్మా, ఇది మనకు వచ్చిందిరా ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ హియర్ ద సేమ్ ఫార్ములా, ఇదే ఇక్కడ ఉపయోగిస్తున్నానమ్మా ఇక్కడ నేను. రైట్, ఈ ఫార్ములానే ఇక్కడ నేను ఉపయోగిస్తున్నానమ్మా. ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. రైట్, అదే ఇక్కడ నేను ఉపయోగిస్తున్నానండి. రైట్, ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇదిగోండి, ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ, ఇది ఫార్ములా ఉపయోగిస్తున్నాను. ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ. ఐఎమ్ యూజింగ్ దట్ ఫార్ములా. సో ఇది ఏ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ ప్లస్ ఏ ఇంటూ బి అంటే ఏంటి, ఏ ప్లస్ ఏబి అంటే ఏంటి, ఏనే.
అంటే ఏమొస్తుంది ఇక్కడ నాకు ఏ బార్ బి వస్తుంది, ఏ బార్ బి వస్తుంది, ప్లస్ ఈ టర్మ్స్ మొత్తం వచ్చేస్తాయి, ఈ టర్మ్ మొత్తం కూడా, ఈ టర్మ్స్ మొత్తం కూడా. సో ఏ బార్ బీసీ, ఏ బార్ బీసీ ప్లస్ ఏ బార్ బి ఈఎఫ్, ఏ బార్ బి ఈఎఫ్. ఓకే, మళ్ళీ ఐమ్ యూజింగ్ సేమ్ ఫార్ములా, ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ, అదే ఉపయోగిస్తాం మళ్ళీ. ఇదిగో ఇది ఏ, ఇది ఏ ఫామ్ లో ఉంది. ఓకే, ఏ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ ప్లస్ ఏబి అని ఫామ్ లో ఉందిరా. మళ్ళీ ఇది ఏ ప్లస్ ఏ ఇంటూ బి అనే ఫామ్ లో ఉందమ్మా. సో ఆన్సర్ ఏంటి, ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు మళ్ళీ ఏనే. అంటే మొత్తం బదులు ఇక్కడ నేను సింపుల్ గా ఏ రాసుకుంటా. ఏ అంటే ఏంటి, ఏ బార్ బి. ఏ అంటే ఏంటి, ఏ బార్ బి తీసుకున్నాం మనం, రైట్. ప్లస్ ప్లస్ ఏ బార్ బి ఈఎఫ్, ఏ బార్ బి ఈఎఫ్. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, ఇది దిస్ ఈస్ ఏ అనుకుంటే, దిస్ ఈస్ ఏ అనుకుంటే ఏ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏంటి, మళ్ళీ ఏనే. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఏ బార్ బి, ఫైనల్ ఆన్సర్ ఈస్ ఏ బార్ బి. ఓకేనా అమ్మా, దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్, రైట్. కానీ ఇది నోట్ లెక్క, అసలు ఇంత మీరు వేయాల్సిన అవసరం లేనే లేదు, రైట్. ఎందుకని, సింపుల్ చూద్దాం ఒకసారి. ఈ మొత్తం టర్మ్స్ నుంచి, ఈ మొత్తం టర్మ్ లో మీకు చూడండి ఏ బార్ బి, ఏ బార్ బి, ఏ బార్ బి, ఏ బార్ బి ఉందమ్మా. సో ఏ బార్ బి కామన్ తీసేయండి, ఏ బార్ బిని కామన్ తీసేస్తే, ఏ బార్ బిని కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది ఇక్కడ, ఫస్ట్ టర్మ్ దగ్గర మీకు ఇక్కడ 1 మిగులుతుంది, 1 ప్లస్ అట్ సెకండ్ టర్మ్ దగ్గర ఏం మిగులుతుంది ఇక్కడ మీకు డి బార్ మిగులుతుంది, డి బార్ ప్లస్ అట్ థర్డ్ టర్మ్ మీకు ఏం మిగులుతుందమ్మా, సి మిగులుతుంది, సి ప్లస్ అట్ ఫోర్త్ టర్మ్ మీకు ఏం మిగులుతుందిరా, ఈఎఫ్ మిగులుతుంది, ఈఎఫ్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, 4220, మ్యూట్ యువర్ సెల్ఫ్, 4220. Don't disturb the class like this, huh? So a bar b into 1 plus d bar plus c plus ef. మనం చెప్పుకున్నాం రా ఒక ఫార్ములా, 1 ప్లస్ ఎనీథింగ్ ఏంటి 1 ఏ, అవునా. 1 ప్లస్ ఏ ఫార్ములా ఆర్ గేట్ లో 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1, 1 ప్లస్ బి ఈక్వల్ టు 1, 1 ప్లస్ సి ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఏబిసిడిఎఫ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్ టు 1. సో ఈ మొత్తం బదులు ఏంటి 1. సో ఏ బార్ బి ఇంటూ 1, సో ఏ బార్ బి ఇంటూ 1, దెర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ బార్ బి. సింపుల్ నోట్ లెక్క. ఓకేనమ్మా, అసలు ఇంత కూడా చేయకూడదు, మీకు అర్థమైపోవాలి. ఓకేనా, నేను మీకు ఏం చేస్తున్నానంటే ఎన్ని వేస్ లో ఆన్సర్ తెప్పించవచ్చు అని ముందు చెప్తున్నాను రా. ఓకేనా, దాన్ని బట్టి మీకు మీరు క్వశ్చన్ ని చూసే విధానం మారాలన్నమాట, క్వశ్చన్ ని చూసే విధానం మారాలన్నమాట, అప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అబ్జర్వేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బీటెక్, దట్స్ ఇట్. సో గమనించండి, ఇది నాకు వచ్చిన ఫంక్షన్, ఇది నాకు ఇచ్చిన ఫంక్షన్, అవునా కదా. సో ప్రతి టర్మ్ లో కూడా ఏబీ కామన్ ఉంది, ఏబీ కామన్ ఉన్నప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా టర్మ్స్ ఏబిఏ ఉంటుంది. ఇది మీకు బండ గుర్తు అనమాట ఇది. ఓకేనా, గేట్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇలాంటివి ఒకటి, రైట్. సో ఏ బార్ బి ఉంది, ఇక్కడ ఏ బార్ బి ఉంది, ఇక్కడ ఏ బార్ బి ఉంది, ఇక్కడ ఏ బార్ బి ఉంది. సో ఒక టర్ము కంటిన్యూస్ గా వస్తూ ఉందనుకోండిరా, మిగతా టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సింపుల్, ఏ బార్ బి మాత్రమే వస్తుంది. మీరు ఇంత కూడా చేయకర్లా అసలు. ఇలా ఫార్ములా వేసి ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ ఫార్ములా వేసుకోవటము, అది ఏబి కామన్ తీస్తే 1 ప్లస్ అని రాసుకొని 1 ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్ టు 1 అని రాసుకొని మళ్ళీ చేయటము, ఇలా అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది, ఈ ప్రొడక్ట్ లోనే ఏబి ఉంది, ఈ ప్రొడక్ట్ లో కూడా ఏబీనే ఉంది. ఇలా ప్రొడక్ట్ టర్మ్స్ లో ఇక్కడ ఏబి ఉండి ఏబి మాత్రమే సపరేట్ గా ఉంటే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో సపరేట్ గా ఉన్న టర్మ్ ఏబి, ఏ బార్ బి. ఓకే, అదే ఇక్కడ కూడా ఉంది ఏ బార్ బి, ఇక్కడ ఉంది ఏ బార్ బి, ఇక్కడ ఉంది ఏ బార్ బి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఒక్క ఏ బార్ బినే మీకు అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ట్రిక్ అనమాట ఇది. అబ్జర్వ్ చేసుకో, ఇలా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లమ్, రైట్. నెక్స్ట్ ఏబి ప్లస్ ఏ బార్ ఏసీ హోల్ బార్, ఏసీ హోల్ బార్ ప్లస్ ఏ బి బార్ సి ఇంటూ ఏబి ప్లస్ సి. ఓకే, ఇది వాడు మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రా, రైట్. మనం దీన్ని సింప్లిఫై చేయాలి, తెలుసు కదా మీకు. సింప్లిఫై చేయకుండా గీయాలనుకోండి రా, ఏ బార్ బి ఇలా ఇలా మనం క్వశ్చన్ సింప్లిఫై చేయకపోతే గేట్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి. సో సింప్లిఫై చేసుకుంటాం మనం. సింప్లిఫై చేయండి ఇప్పుడు మనకి ఇందులో ఏబి ప్లస్ ఏసీ హోల్ బార్ ప్లస్ ఏ బి బార్ సి ఇంటూ ఏబి ప్లస్ సి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టార్గెట్ చేయాలి? ఏదైతే సింపుల్గా ఉంటుందో అది టార్గెట్ చేయండి. లేదా ఏదైతే మీకు అక్కడ ఎక్కడైతే ఆన్సర్ తొందరగా వస్తుందో అక్కడ టార్గెట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ బి బార్ ఇంటూ సి ఉంది. ఇక్కడ మీకు ఏముంది? ఇక్కడ మీకు ఏ బి బార్ ఇంటూ సి ఉంది ఇక్కడ మీకు, అవునా? ఇక్కడ మీకు ఏబి ప్లస్ సి ఉంది. సో ఒకసారి మల్టిప్లై చేయండి. ఇక్కడ మీరు ఏ బి బార్ ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే ఏ బి బార్ సి ఇంటూ ఏబి అంటే ఏంటి అర్థమైపోవాలి ఇప్పుడు మీకు. ఇంకా ఏ బి బార్ సి ఇంటూ ఏబి ఉందిరా, ఏబి ఉందిరా. సో ఏంటి ఇప్పుడు మల్టిప్లికేషన్ కదా. బి ఇంటూ బి బార్ ఎంత? 0. సో 0 ఇంటూ సి ఇంటూ ఏ ఇంటూ ఏ ఇక్కడ ముందు. సో ఏ బి ఇంటూ బి బార్ బదులుగా 0, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోయింది అనమాట. ఓకేనా? అంటే ఈ 2 టర్మ్స్ మనం మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఓకే, అప్పుడు ఇంకా నాకేం మిగిలింది ఇక్కడ ముందు? ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ ముందు? ఇంకా ఏబి ప్లస్ ఏసీ హోల్ బార్, ఏసీ హోల్ బార్. డిమోర్గన్స్ లా ఇప్పుడు ఇక్కడ మీరు అప్లై చేయాలి. డిమోర్గన్స్ లా ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఏసీ హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ సి బార్ కదా, ఏ బార్ ప్లస్ సి బార్ కదా, ప్లస్ ఏబి బార్ సి ఇంటూ ఏబి చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఏబి బార్ సి ఇంటూ సి. ఓకే, ఏ బి బార్ సి ఇంటూ సి అంటే ఏమవుతుంది? ఏబి బార్ సినే ఉంటుంది. ఎందుకని? సి ఇంటూ సి ఈక్వల్ టు సినే, సి ఇంటూ సి ఈక్వల్ టు సి. దెర్ఫోర్ ఇక్కడ ముందు బి బార్, ఇక్కడ ఏతో మల్టిప్లై ఉంది మన టర్మ్ ఇక్కడ ఏ బి బార్ సి. సో ఏ బి బార్ సి. ఓకేనండి, ఏ బి బార్ సి. రైట్. ఇప్పుడు మీరేం చేయాలి? ఫార్ములా ఏం ఉపయోగించాలి చెప్పాను ఇందాక మీకు. నేను ఈ 3 ఫార్మ్స్ ఉపయోగపడతారా అన్నాను. ఏ ప్లస్ ఏ బార్ బి. ఓకే, మీకు ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీకు. ఏ ప్లస్ ఏ బార్ బి. అలాగే ఉందా ఇక్కడ మీకు టర్మ్? ఇక్కడ మీ టర్మ్ అలాగే ఉందా? గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఉల్టా ఉంది కానీ మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. ఏ ప్లస్ ఏ బార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఏ ప్లస్ బి వచ్చింది. ఓకే, అంటే ఇదిగోండి ఏదైతే టర్ము మీకు ఇది మీకు ఏంటిది? ఏ అనేది ఏంటి మీకు? ఏ అనేది ఇట్ ఈస్ ఎ లిటరల్. ఓకే, ఏ బార్ అంటే కాంప్లిమెంట్, ఏకి కాంప్లిమెంట్ అనమాట, ఇంటూ బి. అలాగైనా ఉంది, లేకపోతే ఇలాగైనా ఉండొచ్చుగా. ఏ బార్ ఉండి ప్లస్ ఇక్కడ ఏ బార్ బదులుగా ఏ ఉంటే ఏ ఇంటూ బి ఉందనుకోండి అమ్మా. గమనించండి, ఇప్పుడు ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి అవుతుందిరా, ఏ బార్ ప్లస్ బి అవుతుందిరా. ఓకేనండి, అర్థమవుతుందా? ఏం లేదు, ఏ బదులు ఏ బార్ ఉంది, ఏ బార్ బదులు ఏ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ మనము ఇన్వర్ట్ చేస్తున్నాం అంతే, రివర్స్ అనమాట. ఏ బదులు ఏ బార్ ఉంది, ఏ బార్ బదులు ఏ ఉంది ఇంటూ బి. అప్పుడు ఏమవుతుంది? ఏ బదులు ఏ బార్ వస్తుంది ఇంటూ బి ప్లస్ బి. ఓకే, గమనించండి ఇక్కడ ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఇక్కడ ఏ బదులుగా ఏ బార్ ఉంది, ఏ బార్ బదులుగా ఏ ఉంది. అంటే ఏమవుతున్నాయి? ఏ బార్ ఉల్టా అవుతున్నాయి అనమాట. ఇంటూ బి ఉందనుకుంటారా. ఫార్ములా అప్పుడు ఏమవుతుంది? ఏ బదులుగా ఏ బార్ రావాలి. ఎందుకని ఇక్కడ ఏ బదులుగా ఏ బార్ వస్తుంది, ఏ బదులుగా ఏ బార్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏ బదులుగా ఏ బార్ రావాలి ప్లస్ బి ప్లస్ బి. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఏ బార్ ప్లస్ బి. ఈ మొత్తం గమనించండి ఇక్కడ ఎలా ఉంది మీకు? ఇది ఏ బార్ ప్లస్ ఏబి, ఏ బార్ ప్లస్ ఏబి అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ బార్ ప్లస్ బి అవుతుందిరా ఫస్ట్ 2 టర్మ్స్ దగ్గర నుంచి. అలాగే లాస్ట్ 2 టర్మ్స్ అనమాట, లాస్ట్ 2 టర్మ్స్ అనమాట. ఇది కంపేర్ చేస్తే గమనించండి, సి బార్ ప్లస్ సిబి ఉందనుకోండిరా, సి బార్ ప్లస్ సిబి ఉందనుకోండిరా. అప్పుడు ఏమవుతుంది? సి ప్లస్ బి అవుతుంది. అవునా? సి బార్ ప్లస్ సిబి. రైట్. ఇదిగోండి, ఇది సి బార్, ఇది సి. ఈ మొత్తాన్ని
బి అనుకుంటే, ఈ మొత్తాన్ని బి అనుకుంటే సి బార్ ప్లస్ సిబి అంటే ఏంటి? సి ప్లస్ బి వస్తుంది అనమాట. ఓకే, దీనికి ప్లస్. ఇప్పుడు ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కదమ్మా మధ్యలో, ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇక్కడ. స్ట్రక్ అయిందమ్మా. వన్ సెకండ్. సి బార్ ఐ థింక్ ఇట్స్ స్ట్రక్. ప్లస్ అమ్మ స్ట్రక్ అయిందమ్మా. ప్లస్ ఇదిగోండి ఇక్కడ, ఇక్కడ సి బార్, ఇక్కడ సి బార్ ఉంది, ఇక్కడ సి బార్ ప్లస్ సి ఇంటూ బి అంటే ఏమొస్తుంది? సి ప్లస్ బి. సి ప్లస్ బి అంటే ప్లస్ సి బార్ ప్లస్ రైట్ ప్లస్ ఇదిగోండి సి ప్లస్ సి బార్ బి అంటే సి ప్లస్ బి. సి అంటే సి బార్, అవునా? సి బార్, సారీ, సి బార్ ప్లస్ సిబి అంటే సి బార్ ప్లస్ బి కదండి. తప్ప చూడండి ఇక్కడ సి ప్లస్ సి బార్ ప్లస్ సిబి అంటే సి బార్ ప్లస్ బి, రైట్? సో ఇది సి బార్, ఇది సి బార్, ఇది ప్లస్ సి ఇంటూ బి అంటే ఏంటి? సి బార్ ప్లస్ బి. సో సి బార్ ప్లస్ ప్లస్ బి. బి అంటే ఏంటమ్మా? ఏ బి బార్. బి అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ఏ బి బార్, ఏ బి బార్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీకు ఎలా ఉంది? మళ్ళీ ఇక్కడ మీకు ఎలా ఉంది? బి బి బార్ ఏ. సో మళ్ళీ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏ బార్ ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ నేను ఆర్ ఇలాగంటే రాసుకోండి, లేకపోతే బి ప్లస్ బి బార్ ఏ. ఇదిగోండి బి ప్లస్ బి బార్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? బి ప్లస్ ఏ అవుతుంది. సో దీని బదులుగా బి ప్లస్ బి బార్ ఏ, బి ప్లస్ బి బార్ ఏ అంటే ఏంటమ్మా? బి ప్లస్ ఏ. దెర్ఫోర్ బి ప్లస్ ఏ